పాస్తా ఇలా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. సో, దానికైతే మనం క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ కావాలనమాట. సో, ఎగ్ అయితే మనం బీట్ చేసుకున్నప్పుడే దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్ ఏసి మిక్స్ చేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకోవాలనమాట. సో, కొంచెం న్యూడిల్స్ మసాలా, చికెన్ మసాలా వేసి ఫ్రై చేసుకొని సైడ్‌కి పెట్టేసుకోండి. సో, నెక్స్ట్ మళ్ళీ అదే పాన్‌లో మనం కొంచెం ఆయిల్ ఏసుకొని క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సో, ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, మళ్ళీ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా తర్వాత సోయా సాస్ ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ తర్వాత మిక్స్ చేసుకోండి. తర్వాత ఇంకొంచెం కారం వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. సో, ఇవైతే అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. సో, అలా ఆయిల్ బయటకొచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్న పాస్తా ఉంటుంది గదా! సో, దాన్నైతే మనం దీంట్లో వేసుకొని న్యూడిల్స్ మసాలా, చికెన్ మసాలా, ఎగ్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలనమాట. సో, ఇలా చేస్తే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన పాస్తా